రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 88 సీట్లతో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురేద్దామని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు కిషన్ రెడ్డి. కాబట్టి ఇంతకుముందు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క మరి హైదరాబాద్ నగరం అంతా తిరుగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా మనందరిని ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరడం కోసం ఇప్పుడు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేదు. చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ మరి సమయం లేదు. కాబట్టి కార్యకర్తలందరూ క్షమించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.